ఇప్పుడే అందిన వార్త టీవీకే విజయ్‌కి ఘోర ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఎన్నికల ముందు టీవీకే నాయకుడు తన మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో చెన్నైలో నంగంబక్కంలో ఒక స్టార్ హోటల్‌లో జరిగిందనమాట. ఏం జరిగింది ఏందని చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమంలో ఆయన మొదటగా ఒక రైతుకి ఎన్నికల మేనిఫెస్టో కాపీని అందజేశారు. అయితే ఈ సమయంలో టీవీకే విజయ్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో ఒక రైతు వేదికపై వచ్చిన ఆయనకు పైరుతో పాటు ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడనమాట. అది అకస్మాత్తుగా పైకి లేచి విజయ్ కంటికి తగిలినంత పని అయిందనమాట. అదృష్టవశాత్తు విజయ్ వెంటనే ప్రమాదం నుంచి పక్కకు తప్పుకున్నారనమాట. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనంతరం విజయ్ ఆ రైతు పైన శాల్వా కప్పి ఆయన సత్కరించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగినటువంటి ర్యాలీ సందర్భంగా టీవీకే నాయకుడు విజయ్ అభిమానులకు కాస్త గాయాలైన విషయం తెలిసిందే. విజయ్ కాన్వాయ్ అనుసరిస్తున్న ఒక అభిమానికి బైక్ పడిపోవడం వెనుక వస్తున్న ఇతర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా అంతకుముందు కూడా జరిగిన కరూరు సభలో తొక్కిసలాట జరిగిన పలువురు మరణించారు. టీవీకే విజయ్ మేనిఫెస్టోలో ఏముందంటే తమిళనాడు అయితే ఇటీవల కాలంలో సైకిల్ మీద పరిగెడుతున్న అంటే తొక్కుంటూ బయట వెళ్తున్న రోడ్డు మీద సో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక బాల్ విసిరితే అది ఏదో పెద్ద ప్రమాదం అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ కూడా కావడం జరిగింది. అయితే మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారంటే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పంట రుణాన్ని పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా పోలీసులు అధికారులు మూల వేతనాన్ని 25,000 పెంచనున్నారు. వార్షిక చేపల వేట నిషేధాన్ని సమయంలో సాయం పొందే మత్స్యకారులకు 8,000 రూపాయలు 20,000 పెంచుతామని చెప్పారు. వారికి బ్యాంకు రుణాలు అందిస్తారు. అదనంగా వివాహాలకు 8 గ్రాముల బంగారం లిమిటేషన్ బిల్లు వ్యతిరేకించిన ఇక అదేవిధంగా 60,000 లోపు మహిళలకు 2,500 ప్రతి నెల జమ చేస్తామని మేనిఫెస్టోలో ఆమె అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా విజయ్ మేనిఫెస్టో ప్రకారం ప్రతి కుటుంబానికి ఏటా 6 ఉచిత సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన నీరు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లల కుటుంబాలకు 15,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట.